అందరు బాగుండారా? ఈరోజు గోధుమ పిండితో నేను స్వీటు ఇవి చేస్తాను, చెక్స్లు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఎట్లా అడుగుతారు, ఏమన్నా ఈ అమ్మ తినడానికి అని. మనం చేసి ఒక డబ్బాలో చేసి పెట్టుకుంటే మనం పిల్లలకైనా ఇవ్వచ్చు, మనమైనా తినవచ్చు. సాయంత్రము అట్లా కారం అయినా చేసుకునవచ్చు, స్వీట్ అయినా చేసుకునవచ్చు. నేను చేస్తాను, చూడండి, చూపిస్తాను. దానికి ఒక చటాకు పిండి తీసుకున్నా, ఒక అరకప్పు చక్కెర, యాలకులు ఇవి దంచి దీంట్లో కలుపుతాను. చూడండి, ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా దీంట్లో పాలు వేసుకుంటే ఇంకా మెతుగా వస్తాయి. కొంచెం పాలు వేసుకోవాలి. యాలకులు మెత్తగా దంచుకున్న ఇవి కూడా వేసేయాల. తర్వాత వచ్చి పాలు కొద్దిగా వేసుకోవాలి. అన్నీ ఇట్లా కలుపుకోవాలి. ఒక 10-15 నిమిషాలు నానబెట్టాలి. 15 నిమిషాలు నానబెడితే మెతుగా వస్తాయి. మనం నోట్లో వేసుకున్నామంటే కరిగిపోయినట్లా ఉంటాయి. ఇవి పండ్లు లేని వాళ్ళు కూడా తినవచ్చు. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. దీన్ని తర్వాత చేసుకోవాలి. బాగా నానింది, 15 నిమిషాలు నానింది. ఇప్పుడు బాగా అయింది. కొంచెం మెత్తగా చేసుకున్నాం. ఒట్టిపిండి వేసి చక్కెర బాగా కరిగింది. ఆయిల్ వేసుకొని కొంచెం బాగా మసాజ్ చేసుకొని మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. రౌండ్ రౌండ్ ఇట్లా చేసుకోవాలి. మనం చపాతీకి చేసుకున్నట్లా చేసుకోవాలి. దీంట్లో ఒట్టిపిండి వేసుకోవాలి బాగా. అయిపోయింది. ఇట్లా మనం రౌండ్గా ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము కడాయిలో.
ఆయిల్ వేడి అయింది, ఇప్పుడు వేసుకుందాం ఇది. అయిపోయినాయి, ఇంకా అవి రెడీ అయిపోయినాయి. ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చింది. ఎక్కువ గోల్డెన్ రాకూడదు, ఇది కలరు గోల్డెన్ కలర్ కొంచెం వచ్చినా చాలు. ఇది మనం బేకరీలో తెచ్చుకొని తింటామో ఎట్లుంటాయో అట్లానే ఉంటాయి ఇవి టేస్ట్ తిని చూస్తే. అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. చూడండి, మీరు పిల్లలకి చేసి పెట్టండి. ఇవి అయిపోయింది తిననీకే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక తినిపించనీకే బాగుంటాయి. అవి చేయండి, ఓపికతో చేసి తినిపించండి పిల్లలు. బయట నుంచి తినిపిస్తే పిల్లలకు జబ్బులు అవి ఇవి రోగాలు వస్తాయి. మనం ఇంట్లో చేసి తినిపిస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.